గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరు? నాకు మీరు చెప్పండి. నేను చాలా బాగున్నాను. చాలామంది గెస్ట్ చేశారు, చాలా రకాలు గెస్ట్ చేశారు. కొంతమంది సంధ్య వస్తుందని, కొంతమంది రమ్య వస్తుందని, కొంతమంది మీ అన్నయ్య వస్తారు, కొంతమంది పూణే నుంచి వస్తారు. సో ఫైనల్గా మా కిరణ్ అన్నయ్య వచ్చాడు. నాకు మేమున్న ఐదుగురు అన్నదమ్ములో మా కిరణ్ నేను తోడు దొంగలం అనమాట. అంటే చాలా బెస్ట్. ఫస్ట్ నుంచి సీక్రెట్స్ అన్ని షేర్ చేయడం, బాగా కలిసడం, మా ఇద్దరికి ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. సో నిన్న హెల్త్ బాగాలేనప్పుడు చికెన్ కర్రీ శేఖర్ చేయమంటే పోపిత్తుల డబ్బా కాదు, మసాలా డబ్బా తీయబోతే జారి కింద పడింది. చేత కలిసి ఇస్త్రీ కొట్టాలనిపించింది. నిజంగా అప్పుడప్పుడు చేత అయినప్పుడు ఇలాంటి పెంట పెరిగితే ఇంకా కోపం వస్తుంది కదా. సో అది తీసి పక్కన పెడితే మా అన్న ఏంది ఇట్లా పెట్టిన ఇట్లే పడేస్తామని చెప్పి తీసుకురా అంటే తీసుకొచ్చి ఇచ్చా అనమాట. సో మా కిరణ్ అన్నయ్యకి చాలా ఎక్కువ ఓపిక అండి. సో నేను అంత ఓపికగా నాకు చేత కానప్పుడు చేస్తాను. శేఖర్ కోసం కూడా చేయను, మా అన్న కోసం కాబట్టి చేశాను. ఎందుకంటే మా అన్నయ్య అక్కడ ఉంటాడు పూణేలో. ఇక్కడ ఫుడ్ అంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం. వండి పెట్టే వాళ్ళు ఎవరు లేరు. నటరన్న అయినా తింటాడు, రమ్య తింటుంది, సంధ్య తింటుంది. వీళ్ళందరి కోసం స్పెషల్ నేను చెయ్యను. మా అన్న తినడు అలాంటివి. ఆయన నన్ను కూడా చేయమని అడిగాడు. బట్ నాకు మా అన్న ఇష్టం కాబట్టి మా అన్న వస్తే తనకు తినడానికి నచ్చినవి ఉండాలని చేస్తూ ఉంటాను అనమాట. సో అది తర్వాత ఏంటంటే వీళ్ళు నా లైఫ్లో 2 స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ అండి వీళ్ళిద్దరే. సో అది అండ్ నా పెళ్ళి తర్వాత మా ఇంట్లో అంటే నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియన్ కాదు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నాది. సో మా పెద్దన్నయ్యకి మా నటరన్నకి మేము శేఖర్ అని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకుండే, మా కిరణ్ సపోర్టివ్గా ఉండే. అండ్ నా పెళ్ళి చేసింది మా పూనమ్మ, మా మమ్మీ అండ్ మా అక్క అండ్ మా అత్తయ్య వాళ్ళు కలిసి చేశారనమాట. సో అలా మా పెద్దన్న కానీ మా నటరన్న కానీ కోవిడ్ టైంలో కలిశారండి. సో అది నాకు ఇప్పుడు వీళ్ళందరూ చూస్తే వాళ్ళు నవ్వు వస్తుంది. అంటే ఇప్పుడు మా నటరన్న శేఖర్ కలిసిన కూడా అనిపిస్తుంది. ఒకప్పుడు వీళ్ళు ఈ పర్సన్ రిజెక్ట్ చేశారు కదా, వద్దనుకున్నారు కదా అని చెప్పేసి. సో అదన్నమాట. నా లవ్ స్టోరీ అడుగుతున్నారు కొంతమంది, బట్ అవసరం లేదండి. ఎందుకండి? వద్దబ్బా అలాంటి విషయాలు వద్దబ్బా. ఎందుకంటే అందరి లవ్ స్టోరీకి కంక్లూషన్ సేమ్ ఉండదు. అందరు హ్యాపీగా ఉంటారని రూల్ లేదు, అందరు సాడ్గా ఉంటారని రూల్ లేదు. సో ఒకరికి ఒక్కలా ఉంటుంది కాబట్టి దీని ద్వారా నేర్చుకునేది ఏమి లేదు కాబట్టి నేను చెప్పట్లేదు అనమాట. సో తర్వాత మా అన్నయ్య శేఖర్ ఇద్దరిని ఫోటో తీశాను. అండ్ వీళ్ళు ఏంటంటే బయటికి వెళ్తున్నారు. మన గ్యాస్ సిలిండర్ అయిపోతుంది, బుక్ చేసి 15 days అయింది. సో అది ఇంకా రావట్లేదు, వెళ్ళి ఆఫీస్లో కలుస్తా అని చెప్పేసి వెళ్తున్నారు అనమాట. మా కానుగ చెట్టు చూడండి. సో ఈ ఫ్లవర్స్ అంట మనం ఎరువులు వేసి చెట్లకు వేస్తే చాలా మంచిదంట. సో స్టోర్ చేయాలి, చాలా రాలిపోతున్నాయి, బోల్డ్ అని రాలిపోతాయి. ఆకులు కూడా నేను బిల్డింగ్ మీద జమ చేసి పెట్టిన. చూడాలి. వీళ్ళిద్దరికి అయితే నేను బాయ్ చెప్పేసాను, పోయిర్రు వచ్చేసారు. చూసారు మీకు వీడియోలో. అంతేగాని వెళ్ళిపోయింది 2 గంటలు. నా కోసం మా అన్న పనస పండు తెచ్చిండు, శేఖర్ ఏమో తన పిల్లల కోసం వాటర్ మెలన్ తెచ్చిండు. పిల్లలు ఈ మధ్య వాటర్ మెలన్ చాలా ఇష్టం. అండ్ ఏంటో ఈ మధ్య వాటర్ మెలన్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇంజెక్షన్స్ ఇవన్నీ అంటారు కదా, మనం టిష్యూ పేపర్తో తుడిస్తే కలర్ వస్తాట. నేను టెస్ట్ చేశాను, ఏం కలర్ రాలే. సో లివర్ గిజార్డ్ తెచ్చారు శేఖర్. పనస పండు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్, నాకు చాలా ఇష్టం. నేను ఒక్కసారి కూర్చొని అర కిలో ఈజీగా తినేయగలుగుతా పనస పండు. సో నాలాగా మీరు ఎవరైనా ఉన్నారా? కమెంట్లు చెప్పండి. సో ఈ మధ్య దీంతో హల్వా అదోటి ఇదోటి చేస్తారు, కానీ నాకు ఇది ఇలాగే ఇష్టం. దీని గింజలు కాల్చుకొని తినాలి, పండు అసలు ఎంత జ్యూసీగా ఉందో. మార్కెట్ ఉన్న రోజు మాత్రం 100కి ½ kg ఇస్తారు, వీక్ డేస్లో మాత్రం 120కి ½ kg. అండ్ ఏంటో వీక్ డేస్లో ప్రైస్ ఎక్కువనా కూడా టేస్ట్ అంత ఉండదు. మార్కెట్ రోజేమో టేస్ట్ కమ్మగా ఉంటుంది. సో మొత్తానికి అయితే తినేసి గింజల్ని స్టోర్ చేస్తాను ఒక డబ్బాలో. సో తర్వాత ఏంటంటే ఋతుగాడు స్కూల్ నుంచి వచ్చేసాడు. తింటాడు వాడు. అప్పాలు లావుగానే కానీ చాలా టేస్టీగా అయినాయి. మా అన్నకి అప్పాలు కానీ, సరవపిండి కానీ, రైలు పలారం కానీ, బియ్యపిండి ఉప్మా కానీ చాలా ఇష్టం. మీ అందరికీ రైలు పలారం తెలుసా? ఇది మన సైడు తెలంగాణ సైడ్ అయితే కోమట్లో ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. మా నాన్న వేసేది కమ్మగా ఉండేది. సో ఋతుగాడి ప్రోగ్రెస్ కార్డ్ వచ్చింది, అన్నిట్లలో ఏమని వచ్చింది. తేజ్వాడ్ ప్రోగ్రెస్ కార్డ్ వచ్చింది. ఒక హిందీలో బి వచ్చింది, మిగిలిన అన్నిట్లలో A+, తెలుగులో A వచ్చింది వాడికి. సో మార్క్స్ అనేది వీళ్ళ ఫ్యూచర్ని ఏం డిసైడ్ చేయవండి.
ఓకే, చదివి మంచిగా రాస్తే చాలు, టాపర్ అవ్వాలి ఇదని నేను చెప్పను, కానీ తేజు స్కూల్ సెకండ్ టాపర్. అండ్ నెక్స్ట్ ఋతుగాడు చూడండి, మా అన్న ఋతుగాడు ఇద్దరు ఎట్లా ఆడుతారు చూడండి. మా అన్నకు పిల్లలతో ఆడడం చాలా ఎక్కువ ఇష్టం. యాక్చువల్లీ మా అన్న రాకపోయేది, నేను పూణేకి రాను అంటే మా అన్న వచ్చాక మేమందరం టికెట్ బుక్ చేసుకున్నాం. అంటే నేను రాననుకుని తను వచ్చాడు, బట్ మేమందరము వెళ్ళడానికి రెడీ అయ్యాం, ఎందుకంటే డాడీది 10వ మాసికం కదా. అండ్ తర్వాత ఏంటంటే ఇది చూడండి, కాంచె టాకుల పైన నేను చెప్పినా కదా, సో పువ్వులు తెంపుతున్నాను. మొత్తం ఊరు నుంచి వచ్చాక చూసి ఏడుపు వచ్చింది నా గార్డెన్ చూడగానే బాగా ఏడుపు వచ్చింది. ఎంతో ఇష్టంగా, ఇది వింటర్ అంతా గ్రీనరీగా చాలా బాగుంటాయి. ఈరోజు షార్ట్ పెడతాను. మా అత్త సొరకాయ తెంపింది, చూదురు ఎంత గ్రీన్గా ఉండే నా గార్డెన్. ఎండకాంత ఎండిపోయింది. ఉన్న చెట్లకు నీళ్ళు పోస్తున్నాను, లేని వాటిని పీకేశాను. సో చెట్లు ఇవి కూడా ఎండాకాలం టెర్రస్ మీద దారుణంగా ఎండు ఉంటుంది కదా, సో మనం కొన్ని రోజులు ఒక 2 రోజులు వాటర్ పోయకపోయినా చెట్లు ఈజీగా డల్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు నేను ఇన్ని రోజులు గాలిపల్లికి వెళ్ళొచ్చాను కదా, సో గాలిపల్లిలో వర్షం బాగా పడింది, హైదరాబాద్లో పడలేదు. సో అట్లా చెట్లు మొత్తం డల్ అయిపోయాయి. సో ఏదో చేయమని అన్నారు, ట్రై చేయాలి, అది చేయాలి. కానీ నేను ఎండాకాలం ఇంకే చెట్లు పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు కొంచెం ఎండకి వెళ్ళినా నాకు తలనొస్తుంది అండ్ నాకు అసలు తీరుతలేదు. సో జూన్లో మళ్ళీ కొత్త బ్యాచెస్ పెట్టుకుందాం, కానీ ఉన్న చెట్లను అయితే ఇప్పుడు బతికిద్దాం. తర్వాత ఏంటంటే మీకు ఏమైనా నాలాగా అలవాటు ఉందో నాకు కమెంట్లో చెప్పండి. ఏ అలవాటు, నాకు ఎన్ని డ్రెస్సులు ఉన్నా, నాకు ఎన్ని నైటీలు ఉన్నా దీంట్లో ఎన్ని మరకలు ఉన్నాయో, ఇదంతా చెద్దర్లా బెడ్షీట్లా ఉంటుందట. శేఖర్ ఎప్పుడు కాళ్ళ కింద మ్యాట్లాగా తుడుచుకోవడానికి వాడదామా, మసి కింద వేగిలాగా వాడదామని చూస్తుంటాడు. బట్ ఏంటో నాకు చాలా కంఫర్ట్గా ఉంటాయి. సో నేను ఏ టైప్ అంటే బయటికి వెళ్ళి మ్యాండేటరీ అయితే రెడీ అవుతాను, ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా నాకు కంఫర్ట్గా ఉన్న బట్టలు ఎప్పుడు చిరిగిపోయో మాసిపోయో ఓలా ఉంటాయి. కానీ ఏంటో వాటిని వదిలేయాలనిపించదు. ఏ కాస్ట్లీ డ్రెస్, ఏ ఫేవరెట్ డ్రెస్ ఇవన్నీ కంఫర్ట్ని ఇది ఇస్తుంది కాబట్టి వేసుకోవాలనిపిస్తుంది. సో పువ్వులు చూడండి బోల్డ్ అని పూసినాయి. సో వీటితో ఈరోజు కృష్ణుడికి మాల అల్లి పెడదాం. సో దాదాపు వాడకట్టు అందరికి ఇస్తున్నాను. అండ్ మొన్న అయితే 4 మెంబర్స్కి ఇచ్చాం, అట్లా ఒక్కరికి. కానీ మొత్తం ఒకేసారి ఎవరికి ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను దేవుడికి పూజ చేసినప్పుడు దేవుడికి పెడుతున్నా. అండ్ మనకు బుజ్జికృష్ణుడు ఉన్నాడు కదా, సో మనకి ఇట్టయి కూడా మాల వేసి వేస్తున్నాను అనమాట. మీరు నమ్మరు, కృష్ణుడికి ఈ మల్లె పూలతో చేసిన మాల వేస్తే ఇల్లంతా స్మెల్లే. ఇదన్నీ ఒక్కరోజు మన మల్లె చెట్టు పువ్వులు. సో నన్ను చాలామంది వాటి కొమ్మలు కట్ చేయి అజ్జే ఇజ్జే అన్నారు, కానీ వాటిలో పిట్టలు గూళ్ళు పెట్టినాయి. నేను చెట్టును కొట్టాను, నేను కొమ్మల్ని కొట్టాను, వచ్చిన కాడికి పువ్వులు చాలు. సో వచ్చిన కాడికి పువ్వులు చాలు అని చెప్పి 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు పోసి అప్పుడప్పుడు చాపత్త వాటర్, అప్పుడప్పుడు వెజిటబుల్ పీల్ వాటర్ ఇస్తాను. సో దానికే ఇంతలా పువ్వులు పూస్తున్నాయి. అండ్ మళ్ళీ దీనికి సగం పువ్వులు పైన ఉన్నాయి, అవి మనకు అందవు, మధ్యలో ఉంటాయి అన్నమాట. కింది నుంచి అందవు, పైనుంచి అందవు. సో తర్వాత ఎవరున్నారు ఇయర్ రింగ్స్ అడిగారు. సో ఇవి 2 గ్రామ్స్లో చేయించుకున్నాను, అప్పుడు 15,000లో అయిపోయినాయి. 15,000కి 2 గ్రామ్స్ అనమాట. అప్పుడు అంటే 70కి తులం అనుకుంటా, అంతే 70కి తులం. సో అప్పుడు చేయించుకున్నాను. జస్ట్ 2 గ్రామ్స్లో డైలీ వేర్కి ఎంత బాగున్నాయి చూడండి. సో వెండి దిమ్మే, హైదరాబాద్లో చేసిన అంతా గోల్డ్ దిమ్మనే పెడతారు. సో ఇది ఊర్లో మా శివ దగ్గర చేయించుకున్నాను, చాలా బాగా వేస్తాడు. అసలు అనుకోలేదు, మేము ఫ్రెండ్స్ కలిసి మా ఫ్రెండ్ ఒకరు ఇలాంటివి పెట్టుకున్నారు, బట్ గోల్డ్ బాల్ ఉంటుంది కింద, పైనేమో గోల్డ్ బొడ్డేలాగా వస్తుంది, ఇలా బ్లాక్ కలర్ రాదు. సో నన్ను వచ్చి శివాకి పంపించాను, అక్క దీనికంటే ఈ మోడల్ బాగుంటుంది చూడు, తక్కువ గోల్డ్లో అవుతుంది అన్నాడు. సో చాలా నచ్చింది నాకు, చేయించుకున్నాను. నాలా కొంచెం కోలమోహం ఉన్న వాళ్ళకి ఇలా పొడుగు చెవులే బాగుంటాయి. అండ్ పొట్టి చెవులు దాంతో నా ఫేస్ ఇంకా లావు కనిపిస్తుంది ఫీలింగ్ నాకు ఉంటుంది అనమాట. సో అందుకు అనుకోకుండా జస్ట్ 4 డేస్లో రెడీ చేసుకున్న చెవులు ఇవి. అండ్ నెక్స్ట్ టైం మేము వెళ్తున్నాం డిమార్ట్కి. అన్నయ్య జస్ట్ 2 డేసే ఉన్నాడు, ఆ 2 డేస్లో అక్కడక్కడ షూట్ చేసిన అన్నీ ఒకేసారి బ్లాగ్లో పెడుతున్నాను. సో చిట్టి రాసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ పెట్రోల్ బంద్ అంటారు, పెట్రోల్ దొరకదు అంటారు, నూనె రేట్లు పెరుగుతాయి, సామాన్ రేట్లు పెరుగుతాయి అంటారు, ఇంట్లో నూనె లేదు, పోయే డబ్బా పడేసుకొద్దామని వెళ్తున్నాం. శేఖర్కి ఏమో డ్యూటీ ఉంది, అన్నయ్య నేను నిద్ర వెళ్తున్నాం. సో మా అన్నయ్య నేను ఏ డ్రెస్ వేసుకున్నా ఎట్లా ఉన్నా అన్న అంటే దున్నపోతలు ఎక్కువ ఉన్నా అంటాడు.
ఎప్పుడు చూసినా అంతే. అన్నలందరూ అంతే కదండి, ఏమంటారు? సో ఈ డ్రెస్ చూసి మాత్రం షెల్లె ఈ డ్రెస్ మంచిగా ఉంది, మంచిగా ఉంది, నీకు ఇట్లాంటి వేసుకో బాగుంటావు అన్నాడు. సో నేను చూసారా, ఏ డ్రెస్ నా దగ్గర మ్యాచింగ్ పాయింట్స్ ఉంటాయి, నార మ్యాచింగ్ చున్నీస్ ఉంటాయి, నార హోల్ డ్రెస్ ఉంటుంది, అయినా ఒక డ్రెస్కి ఒక పాయింట్, ఏదైతే దేనికి ఏది మ్యాచింగ్ లేకుండా కంఫర్ట్ని యూజ్ చేసుకుంటా అనమాట. సో డీమార్ట్లో చాలామంది మన ఫాలోవర్స్ కలిశారు. సో బాయ్, మేము వెళ్తున్నాం డీమార్ట్ షాపింగ్కి అని ఒక చిన్న రీల్ తీసుకున్నాను అండ్ పెట్టలేదు, ఇంకా యూట్యూబ్లో పెడతాను. అండ్ నా జుట్టు చూడండి ఎంత పెద్దగా ఉండే, మా అత్తయ్య చూసిన ప్రతిసారి తిడుతుంది. మరి అమ్మకు జుట్టు కూడా చాలా పెద్దగా ఉండేదండి, తను మొక్కుందని తిరుపతిలో గుండు వేయించుకుంది. సో అప్పటి నుంచి పెరుగుతుంది, కానీ తను కూడా అలాగనే కట్ చేసుకున్నమాట ఈక్వల్గా. ఇంకా మరి అమ్మది అయితే రింగుల జుట్టు, మా అత్తయ్య జుట్టు మా అక్షయ్కి వచ్చింది, మరి అమ్మకి వచ్చింది. మాకిద్దరికి, మాకు ఋతుకు చిన్నప్పుడు వచ్చింది అనిపించింది కానీ రాలేదు, సిల్కి ఏరుతుంది. తేజ్ అయితే ముళ్ళపంది జుట్టు, మా కిరణందుగా అంతే ముళ్ళపంది లెక్కనే ఉంటుంది, ఆ జుట్టు ఎటు కదలదు. సో మేము ఇంట్లో మాట్లాడే లాంగ్వేజ్ ఇది. సో ఇది చూడండి, ఇలా చూస్తే ఎంత, ఇది జస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఈ ఫీలింగ్ అర్థమవుతుంది. సో ఎంత హ్యాపీగా ఉంటుంది కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఒక రోజ్ ఫ్లవర్ పెట్టుకున్నాను, మా అన్నయ్యకి ఏమో హెల్మెట్ పెట్టుకుని అలవాట్లేదు, సో అందుకే శేఖర్ పెట్టాడు అనమాట. సో చలో వెళ్దాం. ఈ నల్ల పూసలు కూడా 12 grams ఏమోనండి, పూణేలో అప్పుడిప్పుడు ఎన్నిసార్లు అప్పుడిప్పుడు అంట 2 గ్రాములు 1 గ్రాము అట్లా కొన్ని ఉంది కదా, అవన్నీ చేత కొట్టి ఇదొక చైన్ లాంటి బ్లాక్ బీడ్స్ చేయించుకున్నాను. కొంచెం హైట్ ఎక్కువ పెట్టాడేమో అనిపిస్తుంది నాకు, బట్ నాకు చాలా ఇష్టం. సో చలో, పెట్రోల్ బంక్లో ఏమో ఇంత పంచాయతీ ఉంది, ఎందుకంటే ఫేక్ న్యూస్లు ఎక్కువ స్ప్రెడ్ అయినాయి అనమాట అప్పుడు. సో ఆ స్ప్రెడ్ అవ్వడం వల్ల అవసరం ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరు ట్యాంకీలు ఫుల్ చేసుకున్నారు. సో మేము చేసుకోలేదు, ఎందుకంటే మేము ఎక్కువ తిరగలేదు. అండ్ శేఖర్కి ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమే కదా, శేఖర్ 2 రోజులు అంత సెట్ అవుతుంది అన్నాడు. మున్పు ఆర్సీపురం డీమార్ట్ రోడ్కే కనిపించేది, ఇప్పుడు దాని పక్కన అవోటి అన్నీ అయ్యేసరికి డీమార్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోయింది, కనిపించట్లేదు. చూడండి, మా అన్న అయితే షాక్ అవుతుండే, ఎందుకంటే మా అన్న వచ్చి 2 years అయిపోయింది. సో ఎవరు బండి వాళ్ళకి ఎక్కువ అలవాటు ఉంటుంది. సో మా అన్నయ్యకి అయితే డిక్కీ పెట్టొస్తలేదు, అదే అంటుండు, నాకే చెప్తుంది పోయి నాకు మా డిక్కీ పెట్టరాదు, అందుకే ఏదైనా శేఖర్ని తీసిమంట, శేఖర్ని పెట్టమంట. సో ఈ బండి శేఖర్ తన కోసం కొనలే, వాళ్ళ నాన్న కోసం కొన్నాడు, కానీ మామయ్య జరిగిపోవడం వల్ల మళ్ళీ మా అక్కే అయింది అది. సో శేఖర్ బర్త్డే వరకు శేఖర్కి బండి గిఫ్ట్ ఇవ్వాలి, ఈవెన్ ఈఎంఐలో తీసుకోవాలని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఈ బండితో చాలా నడుము వస్తుంది, అండ్ ఊరికి వెళ్ళినప్పుడు మాకు ఎక్కడికైనా వెళ్దామన్నా బండి ఉండదు, ఏమంటే నటరాయని రమ్మనాలు ఎట్టుకోవాలన్నా కూడా. సో అందుకని చెప్పేసి ఈ బండి తీసుకెళ్ళి గాలిపిల్ల పెడితే మాకు పనికి వస్తుంది, మళ్ళీ అక్కడ ఒకటి ఉంటుంది, అండ్ ఇక్కడ శేఖర్కి కొత్త బండి వస్తుంది. సో కారు కొనండి అంటున్నాను, కారు కంటే ముందు మాకు ఇప్పుడు ప్రస్తుతం బండి అవసరం. సో ఈ మధ్యన ఇది వాడుతున్నాను, 299 రూపీస్కో ఎంతకో ఈ లిక్విడ్ చాలా బాగా క్లీన్ అవుతున్నాయి. సో మనం ప్రతిసారి బ్రాండ్ అంటారు, కానీ మీకు చిన్న బేబీస్ ఉంటే మీరు బ్రాండ్ గురించి ఆలోచించకండి. సో మనకి మెడికల్ స్టోర్స్ ఉంటాయి కదా, సో అందులో బన్నీ బేబీ అట్లాంటి కొన్ని డైపర్స్ ఉంటాయి, ఎంత బాగుంటాయో. సో నేను అంటే రుత్తప్పుడు నాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలిసింది, బట్ ఇప్పుడు ఎక్కువ అవసరం లేదు. సో చిన్నపిల్లలు ఎంతసేపు బ్రాండ్ కాకుండా మెడికల్ స్టోర్స్లో దొరికే వేరే బ్రాండ్ కూడా ట్రై చేయండి, చాలా మంచి క్వాలిటీతో ఉంటాయి. సో షాపింగ్ అయిపోయింది, ఈడ ఐస్ క్రీమ్ తింటున్నాం అన్నీ. నేను మా అన్న చూడండి హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు, హెల్మెట్తో నా మొహం ఎట్లా కనిపిస్తుందే అంటున్నాడు. సో మనం తీసుకున్న సామాన్లు ఇవి. తర్వాత ఏంటంటే వచ్చేటప్పుడు కేక్ తినమండి, అన్నయ్య కేక్, నేనేమో చికెన్ రోల్ తిన్నా అనమాట. సో ఇదండి చిన్న వ్లాగ్, ఇది మీకు నచ్చిన తర్వాత అన్నయ్య వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే శేఖర్ గారు ఏదైతే మన మనీ ప్లాంట్ ఉంది కదా, మీరు అత్తింటి హాల్ చూసినప్పుడు అందులో ఉండొచ్చు, అంత తీగలు ఉంటే అంత కట్ చేసి బాగున్నాయని మళ్ళీ అందులో పెడుతున్నాడు, మళ్ళీ కొమ్మలు వస్తాయి కానీ. సో నేను అబ్జర్వ్ చేసిన ఒక థింగ్, ఏవైతే ఈ మనీ ప్లాంట్ ఉందో ఈ గ్రీన్ కలర్లో అవి మాకు దక్కట్లేదు, కానీ ఏదైతే డార్క్ గ్రీన్ ఉంటే చూడండి అవి బాగానే దక్కుతున్నాయి, ఇవేమో అంత బక్క చిక్కినట్టు అవుతున్నాయి, నర్సరీ నుంచి కొనుక్కొచ్చినాయి కూడా. సో తర్వాత పిల్లలేమో ఇది ఋతుగాడు పోయి మరీ కొనుక్కొచ్చుకున్నాడు, తేజ్ వాడికి అది ఆడు నేర్పిస్తుండు చూడండి. చాలండి, వాళ్ళకి వాళ్ళే ఆడతారు, వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటారు, అప్పుడే పంచాయతీ ఉంటుంది, అప్పుడే హ్యాపీగా ఆడుకోవడం ఉంటుంది.
సో ఇద్దరు పిల్లలు ఉన్న మమ్మీ డాడీలకే ఇవి ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవుతాయి. ఒకరు ఉన్నప్పుడు వాళ్ళు ఒకరే కదా, పోటీ ఎవరు ఉండరు. సో అన్నయ్య రాగా ఈ బియ్యం తెచ్చాడండి. పిల్లలు ఈ మధ్య ఎక్కువ నాన్ వెజ్ ఎప్పుడు ఉన్నా బాస్మతి తింటున్నారు. సో అందుకని అన్నయ్యతో ఎప్పుడో మాట్లాడేటప్పుడు బాస్మతి రైస్ ఎక్కువ తింటారు అన్న అంటే, అన్నయ్య మాది క్యాటరింగ్ బిజినెస్ కదా, సో బాస్మతి బస్తానే వేసుకొచ్చిండు స్లీపర్లో. బాయ్. ఈ వీడియో ఎట్లా అనిపించింది కమెంట్లో చెప్పండి.